ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లా మాన్యంచెల్కలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. పేద ప్రజలకు నాణ్యమైన సమయాలను కూడా వైద్య సేవలు అందించాలనే ప్రభుత్వ సంకల్పానికి ఇది మరో ముందడుగు అన్నారు మంత్రి. జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్టుపై తీర్పు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. ఈ నెల 22న తీర్పు వెల్లడించనున్నట్టు ధర్మాసనం తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చింది. కమిషన్ రిపోర్టును సవాల్ చేస్తూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ సీఎస్ ఎస్కే జోషి, ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు చెత్తతో చెత్త రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు. కరీంనగర్ సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి హుజరాబాద్ లో డంపింగ్ యార్డ్ వద్దంటూ బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న ఆందోళనలపై సుడా చైర్మన్ మండిపడ్డారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే చెత్త పేరుకుపోయిందన్నారు. కరీంనగర్ ఒక మాట, హుజరాబాద్ లో మరో మాట మాట్లాడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ విద్యుత్ ఆర్టీజీఎస్ ఉద్యోగుల జేఏసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఆర్టీజన్ కార్మికులు సమ్మెబాట పట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీబీఎస్ కాంప్లెక్స్ లో విధులు బహిష్కరించి ఆర్టీజన్లు ఆందోళన చేపట్టారు. గత 6 నెలలుగా తమ సమస్యలపై యాజమాన్యానికి, ప్రభుత్వానికి విన్నవిస్తున్నా ఎలాంటి స్పందన లేకపోవడంతోనే ఆందోళనలు చేస్తున్నామని వివరించారు. వరంగల్ జిల్లా వర్ధనపేట ప్రభుత్వ హాస్పిటల్ వైద్య సిబ్బందికి జిల్లా కలెక్టర్ సత్యశారద షాక్ ఇచ్చారు. గైర్హాజరైన వైద్యులపై చర్యలు తీసుకోవాలంటూ ఏకంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి ఫోన్లో ఫిర్యాదు చేశారు. వర్ధనపేట ఏరియా హాస్పిటల్ ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ సత్యశారద హాస్పిటల్ పరిసరాల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. డయాబెటీస్ రోగుల్లో కాళ్లకు రక్త ప్రసరణ తగ్గడంపై అవగాహన అత్యవసరమని సీనియర్ ఎండోవాస్కులర్ సర్జన్ డాక్టర్ శ్రీకాంత్ రాజు అన్నారు. మంచిర్యాలలో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆయన నరాల సమస్య కారణంగా కొందరిలో నొప్పి తెలియకపోవచ్చని హెచ్చరించారు. నడిచేటప్పుడు కాళ్లలో నొప్పి, కాళ్లు త్వరగా అలసిపోవడం లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలని సూచించారు. ఆహారం కొనుగోలు చేసే సమయంలో ప్రతి ఒక్కరూ నాణ్యత ప్రమాణాలు గమనించాలని ఆదిలాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ రాజేశ్వర్ సూచించారు. ఫుడ్ సేఫ్టీ ఫోకస్ డే అవగాహన ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. రిమ్స్ నుంచి పట్టణ ప్రధాన వీధుల గుండా ఈ ర్యాలీ కొనసాగింది. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. సికింద్రాబాద్ మల్కాజ్గిరిలోని పలు ప్రాంతాల్లో ఫుట్పాత్లపై అక్రమంగా నిర్మించిన షెడ్లను కూల్చివేస్తామని జీహెచ్ఎంసీ అధికారులు స్పష్టం చేశారు. ఎన్నిసార్లు హెచ్చరించినా వ్యాపారస్తుల్లో మార్పు రావడం లేదన్న అధికారులు ఇవాళ మల్కాజ్గిరి చౌరస్తా పరిసర ప్రాంతాల్లోని అక్రమ నిర్మాణాల్ని పోలీసుల సాయంతో తొలగించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో విషాదం నెలకొంది. పెళ్లికి 5 రోజుల ముందు యువ వ్యాపారవేత్త బలవన్మరణానికి పాల్పడటం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. గచ్చిబౌలి మైహోమ్ మంగళ అపార్ట్మెంట్ లో ఉంటున్న మెట్ల వెంకటకృష్ణ శ్రీసాయికి నెల 12న వివాహం జరగాల్సి ఉంది. ఇంతలోనే తన సోదరుడికి మెసేజ్ పెట్టి గొంతు కోసుకున్నారు. హాస్పిటల్ కు తరలించగా అప్పటికే చనిపోయాడు.